గుంటూరు జిల్లాలో గత ప్రభుత్వం రైతులకు కులం అంటగట్టినగా ప్రభుత్వం మిగిలిపోయిందని కందుల దుర్గేష్ అన్నారు. జిల్లాను పేదరహిత జిల్లాగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో మరో 70 అన్నా క్యాంటీన్లు ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలో ఉచిత బస్సు పథకం ప్రవేశపెడుతున్నామని మంత్రి వెల్లడించారు. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన మేజర్ హామీలు నెరవేర్చుతున్నామని, దీనిపై చర్చకు సిద్ధమని కందుల దుర్గేష్ వైసీపీకి సవాలు విసిరారు. కులం అంటగట్టినటువంటి ప్రభుత్వం ఆ రోజుని కొన్ని కులాల రైతులకు మాత్రమే అన్నది. ఇవాళ ఈ ప్రభుత్వం ధైర్యంగా చెప్తుంది, ఎవరైతే కౌలు రైతు ఉన్నాడో, కౌలు రైతుకు కులం లేదు, రైతుకి మతం లేదు, రైతు అన్నవాడు రైతే. సన్నకారు చిన్నకారు రైతుకి, కౌలు రైతులు అంటేనే సన్నకారు చిన్నకారు రైతులు, వాళ్ళందరికీ కుల మత రహితంగా అందరికీ కూడా అన్నదాత సుఖీభావ ఇస్తా అని చెప్పి ధైర్యంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎంతమంది ఎక్కువ మందికి వచ్చిందనేది మీరు తీసుకోకుండా రాని కొద్ది మంది విషయం మీరు మాట్లాడుతున్నారు. రాకపోవడానికి గల కారణాలు కూడా సహేతుకంగానే ఉంటాయి. ఒకవేళ అక్కడ ఎక్కడైనా సరే వాళ్ళకి ఇబ్బంది ఉంటే దాన్ని అధిగమించి వాళ్ళకి వచ్చే విధంగా చేయడానికి అందరం కలిసి, యంత్రాంగం, నా రాజకీయ నాయకత్వం అన్నీ కలిసి ప్రయత్నిస్తాం. ప్రజలందరి యొక్క సాటిస్ఫాక్షను శాచ్యురేషన్ కాన్సెప్ట్లో తీసుకురావడానికి మేము కృషి చేస్తాం. ఎక్కడైనా జెన్యూన్ రీజన్ ఉంటేనే ఇన్ఎలిజిబిలిటీ వస్తుంది తప్పితే ఊరికే పేరుకి తగ్గించాలి, నెంబర్ తగ్గించాలనో గత ప్రభుత్వం చేసినట్లుగా లేకపోతే మొక్కుబడిగా చేయాలని మాత్రం చెయ్యం. ఏదైతే ఎక్కడైతే ఇన్ఎలిజిబిలిటీకి రీజన్స్ ఉన్నాయో వాటిని ప్రజలందరికీ తెలియజేసే రాబోయే రోజులు ఆ కార్యక్రమాన్ని చేపడతాము. ప్రజలందరికీ తెలియజేస్తాం. అది జెన్యున్గా ఉంటే ఇన్ఎలిజిబిలిటీ ఉంటుంది, అదర్వైజ్ అందరికీ ఎలిజిబిలిటీ తీసుకురావడానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తే గత ప్రభుత్వంలో కాదు. గత ప్రభుత్వం అసలు పథకాలు చేపట్టడానికి ముందుకు రాలేదు కదా. ఇలాంటి ఒక ఇంట్లో ఉన్న అందరి పిల్లల్ని చదివించాలనేటువంటి వారికి సహాయం అందించాలంటే కార్యక్రమం గత ప్రభుత్వం చేసిందా? అన్నదాత సుఖీభావకి 20,000 దాకా ఇవ్వాలని ఆలోచన చేసిందా? మత్స్యకారులకి వాళ్ళ క్రాప్ హాలిడే సమయంలో 20,000 ఇవ్వాలని ఆలోచన ఎప్పుడో చేసిందా? వాళ్ళు చేయలేదు. ఇవాళ మేము ఒక మంచి ఆశయంతో ముఖ్యమంత్రి గారు ఒక మంచి కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత అమలు చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇనీషియల్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటిని అధిగమించడానికి నిరంతర ప్రక్రియగా దీన్ని చేస్తున్నాం. ఇవాళ ఉన్నటువంటి డేటాతోనే పరిసమాప్తం అంటం లేదు. ఈ డేటాని బేస్ చేసుకుంటూ బెంచ్ మార్క్ అంటాం కదా, బెంచ్ మార్క్ డేటా తీసుకుంటాం కొంత. దాని తర్వాత దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకోవడం ఎలాగనేటువంటిది నిరంతరం చేస్తూనే ఉన్నాం. దానికి జిల్లా యంత్రాంగాలు పనిచేస్తుంది, ప్రభుత్వంలో నాయకులు పనిచేస్తున్నారు, మేము రాజకీయ నాయకులుగా మేము పనిచేస్తా ఉన్నాం. అందరం కలిసి ఎంత బాగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఎంత ఎక్కువ మంది ప్రజలకి దీన్ని అందించాలనేటువంటి తపన ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉంది. ఏదో మొక్కుబడిగా ఇచ్చేసాం పెన్షన్లు అనేటువంటి పరిస్థితి ఆ రోజు చూసాం మనం. ఇవాళ అలా కాదు. నిజంగా ఎవరైతే అవసరంలో ఉన్నారో, ఎప్పుడైనా మనం చూసామండి, దివ్యాంగులకు 15,000 రూపాయల వరకు పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది ఎంత సాహసోపేతమైన నిర్ణయం ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితికి. ఇవన్నీ మంచి ఉద్దేశంతో చేస్తున్న పనులు. అయితే ప్రారంభించినప్పుడే అన్నప్రాసన నాడే ఆవకాయన్నం తినలేం కాబట్టి మొదట ఇలా ప్రారంభించేటప్పుడు కొన్ని చిన్న ఇబ్బందులు ఉంటాయి, వాటిని కూడా అధిగమిస్తాం. మీరు అన్నటువంటి ఎక్కడైనా డేటా ల్యాబ్స్ ఏదన్నా ఉంటే దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకుని మరింత వేగవంతమైన సమాచారాన్ని తెచ్చుకుని దాంతో దీన్ని బెటర్మెంట్ చేసుకుంటూ వెళ్తాం.